కొన్న నా కెమెరా కనిపించట్లేదు సుయోధన. ఓ అవును, ఆ సంజయ్ గారి పరిస్థితి ఏంటి? ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఎందుకంత కోపం? ఏ రమేష్ గారు కూల్. ఏమైంది? అంత నువ్వే చేసావు కదా. ఏం చేశాడు? అమ్మో నా కెమెరా. కత్తందుకో కృష్ణ. ఎవడ్రా డబ్బున్నాడు? ఎవడరా డబ్బుంది? మీ ఫాదర్ దుబాయ్ లో టాక్సీ డ్రైవర్, నేను ఇక్కడ టాక్సీ డ్రైవర్. బయట ఉన్నది నా టాక్సీ. మరి హార్వర్డ్ దుబాయ్ లో టీ ఎస్టేట్ మ్యారేజ్ వెబ్సైట్ లో అలాగే రాస్తారు. సర్టిఫికేట్లు చూస్తారా? ఆర్ట్ పేపర్లు అడుగుతారా? నిక్కిని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఊరుకోండి. ఇప్పుడు మన టర్న్ అనుకుంటా. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు ఆ రమేష్ గారిని లేపి కొట్టాలి. తప్పు బ్రో, అలా మాట్లాడుకో. ఎడిట్ చేయలేదా? మర్చిపోయాను. నన్ను లేపి కొడతారా నువ్వు? మీరు లేపితే గానీ మీ హైట్ రాలేదు, మిమ్మల్ని ఎలా కొడతాను సార్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని థ్యాంక్ యూ అయ్యా. మా బాబు నువ్వు వస్తున్నావు జాగ్రత్త అంటే నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు అనుకున్నా. నన్ను జాగ్రత్తగా ఉండమన్నాడని ఇప్పుడే అర్థమైంది. చాలు బాబు. సారీ బ్రో. చాలు బాబు. నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు, అంతేగాని ఏంటిదంతా? పెళ్లి కావాలంటే పెళ్లి. అబ్బో అమ్మో తల్లు. అదిగో అక్కడ, అక్కడ, అక్కడ. నన్ను వదలు. వీటిని నేను చంపేయాలి. ఎందుకు? నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు. Really? నమ్మకు. Oh, చచ్చినోడా. sorry. Cool. నీ శాపమే కొట్టేసింది. ఈ కాలనీలో ఉన్న అందరికి నువ్వే దిక్కించు. అమ్మా తల్లి, నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ కలిపే పూచి నాది, ఓకేనా? ఎలా? వీడి లాంగెస్ట్ రిలేషన్షిప్ 2 నెలలకి 2 రోజులు తక్కువ. 7 సంవత్సరాల రిలేషన్షిప్ ని బాగు చేయడానికి బయలుదేరాడు. జీసస్ క్రైస్ట్. 7 year రిలేషన్షిప్, 5 years నుంచి లివ్ ఇన్. రోజు పొద్దున్నే తనకు కూడా కాఫీ పెట్టించేవాడిని. ఆఫీస్కి వెళ్ళే ముందు కౌగిలించుకోవడం, సాటర్డే నైట్స్ క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళడం. దిస్ యూస్ టు బి అ రొటీన్. మరి ఒక 6 నెలల నుంచి ఇవేమీ చేయాలనిపించట్లేదు. ఎందుకంటే తన కోసం నేను ఏం చేసినా గుర్తించట్లేదు. గొడవలు పెరిగిపోయినాయి. సారీ కూడా చెప్పాలనిపించట్లేదు. బేసిక్లీ ద మ్యాజిక్ ఈస్ గాన్ బ్రో. కాఫీ పెట్టాలనిపించకపోతే మానేసే, టీ పెట్టు. వాట్? పోనీ జ్యూస్ ఇవ్వు. హగ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ముద్దు పెట్టు. ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ బదులు పబ్కి తీసుకెళ్ళు. హ్యావ్ ఫన్. ప్రేమించే పద్ధతి నచ్చకపోతే కొత్తగా ప్రేమించాలి, కానీ ప్రేమించిన మనిషిని వదిలేయటం ఏంటి బ్రో? ఇన్నాళ్ళు నీకు నచ్చినట్టు ప్రేమించావు, ఇప్పుడు తనకు నచ్చినట్టు ప్రేమించు. మ్యాజిక్ అనేది గాల్లో నుంచి రాదు, మనిషే చేయాలి. మనం ప్రేమించే అమ్మాయి కోసం ఏం చేసినా లెక్కొనకూడదు. ఆ అమ్మాయి మనకేం చేసినా మర్చిపోకూడదు. కుదిరితే అప్పుడప్పుడు థ్యాంక్ యూ చెప్పు. అప్పుడు సారీ చెప్పే అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ లిండా. థ్యాంక్ యూ, నువ్వు నన్ను భరించినందుకు. ఇట్స్ ఓకే థ్యాంక్ యూ. హే బ్రో, నీ పేరేంటి? విక్కీ. నికి వికి? హే నికి, చాలా మంచోళ్ళ ఉన్నాడు. యానికి సో స్వీట్. బెస్ట్. పెళ్లి చేసుకో.
హ్యాపీ యానివర్సరీ నిక్కీ. నిక్కీ ఏమైంది? ఎందుకు చేసావు ఇదంతా? ఒకప్పుడు ఇదే ప్రేమని వెక్కిరించావు, ఇప్పుడు ఆ ప్రేమని గుర్తు చేసి నన్ను బాధపెడుతున్నావు. నేను అడిగానా ఇవన్నీ చేయమని? నువ్వు అడిగావని చేయలా, నాకు అనిపించింది కాబట్టి చేశాను. ఎనీవే, సారీ ఫర్ ట్రైన్ టు మేక్ యూ హ్యాపీ. హ్యాపీ యానివర్సరీ. ఎన్నాళ్ళకు దొరికేవరా? నీ వల్ల నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. వాడిని ఎవరన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. Who's that chick? దాన్ని చూడండి రా, ఇదంతా జరగడానికి అదే రెస్పాన్సిబుల్. Then let's get her. Leave her alone. Leave her alone. See? సో సింపుల్. అయినా నేను తిరిగి ఎందుకు కొట్టలేదు తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను నా వాళ్ళు వదిలేసిందన్నావు. నువ్వు పెయిన్లో ఉన్నావు. ఐ అండర్స్టాండ్ దట్ పెయిన్. ఇంకా చాలు, పో. ఒక్కడికి ఎంతమంది ఉన్నావు? ఇంకెందుకురా భయపడతావు? రేయ్ ఎల్రా. హలో నిండా, అర్జెంట్ గా పార్కింగ్ లోకి రండి. మా ఊర్లో నన్ను క్రికెట్ బాగా ఆడతానంటారు. అలాంటిది నన్నే బ్యాట్ ఇచ్చి కొడతావురా? Vicky! Vicky! Linda! Call the ambulance! Vicky, are you okay? Vicky! Hey! Is he fine, Nikki? Sir, you can see him now. Nothing to worry. He's fine.
బయట నీకే వచ్చిందా? రాలేదు. నికీ నికీ అమ్మా అక్క ఏంటి సడన్ సర్ప్రైజ్? నాకు కూడా ఫ్లైట్ దిగాక కాల్ చేశారు. చదివింది చాలు. నువ్వు మాతో పాటు ఇండియాకి వచ్చేస్తున్నావు. ఇంకేం మాట్లాడుకో. ఏమైందమ్మా? ఏమైందేంటి? ఎగ్జిబిషన్లో జరిగిన గొడవ గురించి చెప్తుంటే గుండె అదిరింది. అమ్మా ప్లీజ్. అక్క నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నిక్కీకి ఏం కాలేదు. ఒక్క స్క్రాచ్ కూడా కాలేదు. ఆ కృష్ణకి. కృష్ణ ఎవర్రా? ఎస్ దిస్ ఇస్ ద డే ఐ వెయిటెడ్ ఫర్. మొత్తం అంతా ఓపెన్ అయిపోయే టైం వచ్చింది. ఎస్ మన ఎదురింటి పుల్లారావు వాళ్ళ చుట్టూ ఉన్నాయా? ఇక్కడే ఉంటాడు. నిక్కీని సేవ్ చేసింది అతనే. అయితే అతనికి ఒకసారి థ్యాంక్స్ చెప్పేసిద్దామండి. వద్దమ్మా పర్లేదు. అదేంటమ్మా థ్యాంక్స్ చెప్పడం మినిమం కట్టేసి కదా. రే 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 మనం కూడా వెళ్ళాలి. పిలు 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 పిలు. ఏంట్రా? నేను వస్తానన్నా ప్లీజ్. మన కృష్ణ అంటే కొండబాబు కూడా చాలా ఇష్టం. బొక్కలే. నువ్వు వస్తావా? యా సరే